అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెటర్నరీ విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున 24,000 రూపాయలకు స్టైపెండ్ పెంచాలని చెప్పి నిరవధిక ఆందోళన చేస్తూ ఉన్నారు. వెటర్నరీ స్టూడెంట్ చేస్తున్నటువంటి ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పక్షాన వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును సహకారాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. 2013వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 7,000 రూపాయలు స్టైపెండ్ తప్ప ఇంతవరకు వారికి స్టైపెండ్ పెంచినటువంటి పాపాన పోలేదు. 3 ప్రభుత్వాలు మారాయి, అయినా కూడా వారికి స్టైపెండ్ పెంచాలనే నిర్ణయానికి కూడా రాకపోవడం. ఒకవైపున 2013 నుంచి 2025 అంటే దాదాపు 12 సంవత్సరాల పాటు ధరలు ఏ స్థాయిలో పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరుగుతూ ఉన్నాయి, బయట వారికి జీవితాన్ని కొనసాగించడానికి ఉన్నటువంటి జీవన విధానంలో ఎన్ని రకాల మార్పులు వచ్చాయి, అయినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మూలంగానే ఈరోజు వారు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ, వెటర్నరీ శాఖలు, అన్ని శాఖలు అట్టిపెట్టుకున్నటువంటి అచ్చెన్నాయుడు గారు వారిని చర్చలకు పిలిచారని చెప్పి వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం పాజిటివ్గా ఉందని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భావన దెబ్బ తినకముందే రాష్ట్ర ప్రభుత్వం వారికి 24,000 రూపాయలు స్టైపెండ్ను పెంచి వారి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రయారిటీ లిస్టులో ఏ రంగం పైన ఎంత ఖర్చు చేయాలి, ఖర్చు చేసినటువంటి డబ్బులపైన మళ్ళీ తిరిగి రాబడి ఎలా వస్తూ ఉంది అనేటువంటి దాన్ని ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జరిగేటువంటి చర్చల్లో పాజిటివ్గా వారికి నిర్ణయం రాకపోతే భవిష్యత్తులో వెటర్నరీ విద్యార్థులుగా వారు చేసేటువంటి ఆందోళనకు ప్రత్యక్షంగా ఆవులు, మేకలు, గొర్రెలు, ఎనుములు, ఎద్దులు, పశు పక్షాదులన్నీ వారికి మద్దతుగా నిలుస్తాయి. ఆ మేరకు వాటితో సహా ర్యాలీ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వెనకాడదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు అడిగింది గొంతెమ్మ కోరికలు కాదు. ఆ వైపున ఎంబీబీఎస్ విద్యార్థులకేమో 24,000 రూపాయలు స్టైపెండ్ పెంచారు. వాళ్లకు 2013 తర్వాత క్రమంగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చారు. మరి వీరు ఏ పాపం చేశారని చెప్పి 7,000 రూపాయల దగ్గరనే నిలుపుదల చేశారు. కాబట్టి వారి స్టైపెండ్ పెంచాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రేపు ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్లో. ఆ బడ్జెట్లోనే దీన్ని కూడా చేర్చి వారికి స్టైపెండ్ పెంచాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.